హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు మనకి విశిష్ట అతిథి మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలియని వాడు కూడా కొంతమంది ఉన్నారు. మీ అందరికీ కూర్మ గ్రామం తెలుసు కదా, విన్నారా? కూర్మ గ్రామం. మరి కూర్మ గ్రామం యొక్క పర్యవేక్షకులు శ్రీమాన్ నటేశ్వర్ నరోత్తమ్ ప్రభు, వారి పేరు నరోత్తమ్ దాస్ ప్రభు. వారు ఈరోజు మనకి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు ప్రవచనం ప్రభు వారు చెప్తారు, కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. హరే కృష్ణ. बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा यशोदनंदना व्रज जनरंजना यामुनतीरा यमुना तीरा जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुना तीरा यमुना तीरा जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందరూ పాడాలి. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Hare, Hare Rama,
రామ రామ హరే హరే ओम विष्णुपादुरमहंस परिराजकाचार्य स्तोत्र श्री श्रीमदवैचनारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जाय अनंत कोटि वैष्णव की जाय भगवद गीता यथातथम की जाय अंदर చెప్పండి ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్లోకం అందరూ చదువుతారా భగవద్గీత యథాతథం అధ్యాయం 7 అధ్యాయం పేరు భగవద్విజ్ఞానం అంటే విజ్ఞాన యోగం అని చెప్పొచ్చు. శ్లోకం 13 త్రిభిర్గుణమయైర్భావైర్ ఏవి సర్వం ఇదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం త్రిభిర్గుణమయైర్భావైర్ ఏవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం ఏవి సర్వమిదం భావము భాష్యం శ్రీ అభయచరణారవింద భక్తి వేదాంతం ప్రభుపాద. సమస్త విశ్వము సత్వరజస్తనో గుణములనడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడను అవ్యయుడునగు నన్ను ఎరగజాలకున్నది. భాష్యం. సమస్త ప్రపంచము త్రిగుణములచే మోహింపబడి చేయుచున్నది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురి అయిన వారు శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి పరమైన వాడని ఎరగజాలు. భౌతిక ప్రకృతి ప్రభావం నందున్న ప్రతి జీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగి ఉండరు. గుణములను అనుసరించి కర్మల యందు చరించు మనుషులు 4 రకములుగా ఉండరు. సత్వగుణం నందు సంపూర్ణంగా నిలిచిండువారు బ్రాహ్మణులు, రజోగుణనందు సంపూర్ణంగా నిలిచిండువారు క్షత్రియులు, రజస్తమోగుణములు కలిగిండువారు వైశ్యులు, కేవలం తమోగుణం నందేయుండువారు శూద్రులు. శూద్రుల కన్నను నీచులైన వారు జంతువులు లేక పశుప్రాయ జీవనులు అనబడతారు. కానీ వాస్తవమునకు ఈ ఉపాధులన్నీ అశాశ్వతం. బ్రాహ్మణుడైన, క్షత్రియుడైన, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనను ఈ జీవితము తాత్కాలికమైనది.
ఈ జీవితం తాత్కాలికమైననో దీని పిదప మనకు ఏ జన్మ లభించునో ఎరగలేము. మాయా వశమున దేహభావనకు లోబడియే మనము భారతీయులుగాను, అమెరికా వాసులుగాను, లేక బ్రాహ్మణులుగాను, హిందువులుగాను, మహమ్మదీయులుగాను భావించును. ఈ విధంగా త్రిగుణములచే బంధితులమైనచో మనం ఆ గుణముల వెనుకున్న భగవానుని మరుతుము. కనుకనే త్రిగుణములచే మోహము చెందిన జీవులు భౌతిక నేపథ్యము వెనుక ఉన్నది తానే ఎనుచు ఎరగజాలుకున్నారని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నారు. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు, ఈ యొక్క ప్రజలు త్రిగుణాలకు లోనే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు. ఇవి భౌతిక సంపర్కం వల్ల కలిగినటువంటి గుణాలు. ఈ గుణాలకు లోనై మోహం చెంది భ్రాంతికి లోనై భగవంతుని తెలుసుకోలేకున్నారు అని చెప్తున్నారు. సో ఎందుకు మనకు ఈ గుణాలు కలిగాయి? ఈ గుణాలు కలగడానికి కారణమే ఇక్కడ ప్రభుపాల చెప్తున్నారు. బ్రాహ్మణులు అంటే సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజోగుణంలో ఉంటారు, వైశ్యులు రజోగుణం తమోగుణం, శూద్రులు తమోగుణంలో ఉంటారు. ఇంకా పశుప్రాయులైనటువంటి జీవులు అంటే దానికంటే ఇంకా తక్కువ తరగతి కలిగినటువంటి జీవులు పశుప్రాయులు అని చెప్పబడతారు. అంటే పశువులకు అంటే భగవంతుడు 84 లక్షల జీవచరాలను ఆయన వేరు వేరు రకాల జీవులను ఆయన సృష్టించాడు. సో అందులో ఇక మనుషులు. సో మనుషులకు పశువులకు ఉన్నటువంటి తేడా ఎందుకు పశుప్రాయులని ఇక్కడ చెప్తున్నారంటే వాటికి ఈ యొక్క జ్ఞానం అర్థమవుతుంది. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పశుభిన్నరాణం ధర్మో ఇతేషాం అధికే విశేషాం ధర్మేనైనా పశుభిస్ సమాన, లేదంటే జ్ఞానేనైనా పశుభిస్ సమాన. అంటే ఈ యొక్క 4 విషయాలు, ఆహారాన్ని తీసుకోవడం, నిద్రించడం, సంతానాన్ని కనడం, తర్వాత నివాసం, ఈ 4 జంతువులకు మనుషులకు సమానమైనటువంటివే. కానీ ఇక ధర్మాన్ని ఆచరించకుండా, జ్ఞానాన్ని ఆచరించకుండా ఉంటే వాళ్ళను మనుషులుగా చెప్పలేము, వాళ్ళను పశువులుగా చెప్పబడుతుంది. సో అందుకే ఇక్కడ ప్రభుపాల వారు ఏం చెప్తారు, పశుప్రాయులైనటువంటి జీవులు, వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు. భగవంతుడు అంటే భగవంతుడి గురించే కాదు, ఈవెన్ శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి. ఇక్కడ ప్రభుపాల వారి భాషలో అదే వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క జీవులు ఎవరైతే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకు శరీరం అంటే ఆత్మ అంటే తేడా కూడా వాళ్ళకి తెలియదు. మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. ఆధునిక కాలంలో చాలామంది అలానే ఉన్నారు. శరీరం అంటేమి, ఆత్మ అంటేమి, భగవంతుడు అంటేమి, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు ముసలి వాళ్ళం అవుతున్నాం, ఈ యొక్క జ్ఞానం ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి యొక్క ఈ కళాశాలలు ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో వీటి గురించి బోధించట్లేదు. కానీ కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో బోధిస్తున్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయతి. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి కౌమారం, కౌమారం నుండి వృద్ధాప్యం. ఏ విధంగా ఒక దశ నుంచి ఇంకో దశకి ఎలా మారుతుందో అదేవిధంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం మనం మారుతాం. అంటే ఈ మార్పు చెందేది శరీరం మాత్రమే, కానీ ఆత్మకు మార్పు లేదు, ఆత్మకు నాశనం లేదు, ఆత్మ శాశ్వతమైనటువంటి. సో ఇదే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ప్రాథమికంగా ప్రారంభించినటువంటి ఒక జ్ఞానం ఇది. సో ఇంకా ప్రజలకు అంటే ఇంకా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు,
అంటే ఆయన గురించి చెప్తున్నారు. అసలు భగవంతుడు అంటే ఎవరు, ఎందుకు ఈ యొక్క మానవ జన్మలో మనం తెలుసుకోవాలంటే భగవంతుడు అంటే ఎవరు, మనం అంటే ఎవరంటే అది తెలుసుకోవడం ద్వారా, ఆ విధంగా మనం దానిపైన యాక్ట్ చేయడం ద్వారా మనం ఈ ముక్తి పదాన్ని మనం పొందుతాం. ఈ యొక్క భాష్యం చివరికి అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క కృష్ణ భక్తి భావన ఆచరిస్తారో వాళ్ళు త్రిగుణములకు అతీతమై నిజంగా ముక్త పురుషులాగా వాళ్ళు మారుతారు. అందువల్లనే కృష్ణుడి యొక్క భగవద్గీతను బోధిస్తూ ఉన్నాడు. భగవద్గీత యొక్క సారమేమి అసలు? జస్ట్ కొన్ని రోజుల క్రితం భగవద్గీత ఆవిర్భావం జరిగింది. అంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పినటువంటి ఒక రోజు, అంటే గీతా జయంతి అంటారు అందరూ. ఎందుకు కృష్ణుడు భగవద్గీతను చెప్పారు? భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమి? భగవద్గీత యొక్క ఉద్దేశం, భగవద్గీత యొక్క సారం ఏమంటే ఈ యొక్క జీవుల మనం ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. మనం దేహం కాదు. మన యొక్క శాశ్వతమైనటువంటి నివాసం ఆధ్యాత్మిక లోకం, అంటే వైకుంఠ లోకంలో ఉన్నాం. మనం గోలోకంలో నివసిస్తూ ఉండేవాళ్ళం. అక్కడ మనకు ఈ త్రిగుణాలు లేవు. సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో మిశ్రితమైనటువంటి కొన్ని వేల గుణాలతో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో వేరు వేరు జీవులు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఈ గుణాలు అనేటివే లేవు. అసలు దేహం అనేది లేదు, శరీరం అనేది లేదు. దివ్యమైనటువంటి శరీరం ఉంటుంది అక్కడ. చావు, పుట్టుక, ముసల్తనం, రోగం అనేవి లేవు ఆధ్యాత్మిక ప్రపంచంలో. మరి ఏం చేసేవాళ్ళం అక్కడ? ఆధ్యాత్మిక లోకంలో ఏం చేసేవాళ్ళం మనం? ఉద్యోగం చేసేవాళ్ళమా? వ్యాపారం చేసేవాళ్ళమా? లేకుంటే ఎవరైనా మోసం చేసేవాళ్ళమా? మనకు అక్కడ ఏం చేసేవాళ్ళం? అక్కడ ఏం చేసే అంటే మనకేం పని అంటే, మనకు డబ్బులు సంపాదించే పని అక్కడ ఏం లేదు. ఆధ్యాత్మిక లోకం డబ్బులతో పని లేదు. ఆధ్యాత్మిక లోకంలో మనం కృష్ణునికి సేవ చేసేవాళ్ళం. ఎందుకు మనం కృష్ణునికి సేవ చేసేవాళ్ళం? దానికోసమే మనం ఉన్నాం. జీవేర స్వరూపై కృష్ణ నిత్యదాస్ అంటే మన యొక్క అస్తిత్వమే అది, మన యొక్క ఉనికి అది, మన యొక్క ఉపాధి అది. ఇప్పుడు మనం ఎన్నో ఉపాధులతో ఉన్నాం. నేను ఇంజనీర్ అని, నేను డాక్టర్ అని, ప్రభుపాల రాసు, నేను భారతీయుని, నేను హిందువును, నేను ముస్లింను, నేను సిక్కును, నేను నేను అది అనేసి రకరకాలైనటువంటి ఉపాధులను మనం కలిగి ఉన్నాం ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకే ఒక ఉపాధి, మన డిజిగ్నేషన్ అదే, ఒకటే డిజిగ్నేషన్. ఏది? మనం అందరం కృష్ణుని యొక్క సేవకులం. కృష్ణుడు ఆయన ఆత్మారాముడు. కృష్ణుడు అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. అయినప్పటికీ ఆయన ఆనందాన్ని ఇనుమడింపజేయడం కోసమే ఈ యొక్క జీవులుగా స్వాంశ విభిన్నాంశ, అంటే ఆయన సొంత విస్తరణలు, విభిన్నాంశ అంటే మనం జీవులం, ఆయన విస్తరించాడు. సో మనం ఎందుకు, మన యొక్క అస్తిత్వం ఉంది, ఎందుకు మన ఉనికి ఉందంటే ఆయనకు సేవ చేయడం కోసం. అది మన యొక్క స్వభావం, అది మన యొక్క ధర్మం. నీటి యొక్క ధర్మం ద్రవం, మిరపకాయ యొక్క ధర్మం కారం, చక్కెర యొక్క ధర్మం తీపి. అంటే ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి మారిపోతుంది. అంతగా తీపి ఉండట్లేదు, అంతగా కారం ఉండట్లేదు. కానీ వాస్తవానికి ప్రతి వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది. అదేవిధంగా ఈ జీవికి ఒక ధర్మం అనేది ఉంది. ఆ ధర్మమే భగవంతుని యొక్క సేవ చేయడం. సో ఆ జీవి భగవంతుని యొక్క సేవను మరచి, భగవంతుని యొక్క సేవను వ్యతిరేకించడం వల్ల ఈ త్రిగుణాత్మకమైనటువంటి భౌతిక ప్రకృతికి మనం బంధించబడ్డాం. ఎప్పుడైతే ఈ జీవి కోరుకుందో నేను అనుభవించాలా భగవంతుడు లేకుండా, కృష్ణ అన బహిర్ముఖ భోగవాంఛకరే నికటస్థ ధరే జపటీయ ధరే, అంటే ఎప్పుడైతే బహిర్ముఖ్ అంటే మొహం తిప్పేసాం, నేను నీకు సేవ చేయను, మన యొక్క సహజ స్వభావం ఆయనకు సేవ చేయడం, కానీ ఆయనకు మన సేవకు వ్యతిరేకించి ఆ సేవను మనం ఆపేస్తాం. సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఈ యొక్క జీవికి వేరే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క జీవికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, కనీస స్వాతంత్ర్యం. ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంది, మనకు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు.
సో భగవంతుడు కనీసమైన స్వాతంత్రం, ఎక్కువ స్వాతంత్రం కాదు, కొంచెం స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రంతో కృష్ణుడికి మనం సేవ చేయొచ్చు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకొని మనం ఈ భౌతిక ప్రపంచానికి రావడం జరిగింది. అంటే ఆ కోరిక వల్లనే ఈ భౌతిక ప్రపంచం అనేది సృష్టించబడింది. లేకుంటే భౌతిక ప్రపంచంతో పని లేదు. ప్రభుపాల వారు ఉదాహరణ ఇస్తారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు ఎంతో ధనం ఉంది, ఎన్నో కార్లు ఉన్నాయి, ఎంతో సంపద ఉంది, ఎంతో భూమి ఉంది, ఎన్నో అపార్ట్మెంట్లు ఉన్నాయి, లేకుంటే ఎన్నో చేపల చెరువులు ఉన్నాయి. ఈజీగా అర్థం కావడానికి. కానీ పిల్లలు ఏమంటారు, నేను ఇక్కడ ఉండను, నేను అమెరికా వెళ్తాను, నేను ఎక్కడ సంపాదించుకుంటాను అంటే నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం తండ్రికి కొంచెం సేవ చేస్తే చాలంతే, చెప్పినట్టు వింటే. కానీ అది వినట్లేదు. సో వినని వాళ్ళు ఏం చేస్తారు, నీ ఇష్టం, సరే ఏదో కొంచెం ధనం ఇచ్చి ఏదో చిన్న కారు ఇచ్చి పంపించేస్తాను. సరే నువ్వు ప్రయత్నించు, నువ్వు ఆనందంగా ఉండలేవు, ప్రయత్నించు. ఈ జీవుని యొక్క స్వభావం ఆనందంగా ఉండడం. ఆ ఆనందం ఎలా వస్తుంది? భగవంతుని సేవ చేయడం ద్వారా. సో జీవి కావాలనుకుంది కాబట్టి భగవంతుడి యొక్క ఈ భౌతిక జగత్తును సృష్టించడం జరిగింది. దీన్నే దుర్గం అంటారు, లేదంటే కారాగారం అంటారు. ఈ భౌతిక లోకాన్ని సృష్టించడం జరిగింది. సో ఆ జీవికి ఓకే, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రయత్నించు, నేను లేకుండా, నా సేవ లేకుండా నువ్వు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు అనేసి పంపిస్తాను. సో మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చి 84 లక్షల జీవచరాల్లో జలజానాం నవలక్షాని స్థావరం లక్షవింశతి క్రిమయోరుద్ధ సంఖ్యాకం పక్షీనాం దశలక్షిణ. అంటే 84 లక్షల జీవచరాలు ఉన్నాయండి, వేరు వేరు రకాలు. కుక్క, నక్క, పిల్లి, ఎలుక, నీటిలో ఉండేటువంటివి, భూమిపైన ఉండేటువంటివి, కదిలేటువంటివి, కదలనటువంటివి 84 లక్షల రకాలు ఉన్నాయి. అందులో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఎన్ని రకాల చీరలు ఉంటాయి? 1000 రకాలు, 2000 రకాలు, 5000 రకాలు, 10,000 రకాల చీరలు ఉన్నాయనుకోండి. ఏ చీర కావాలంటే ఆ చీర కొనుక్కోవచ్చు, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు ఎన్ని ఇచ్చాడు? 84 లక్షల రకాల డ్రెస్సులు ఇచ్చాడు. వెరైటీస్ చూడండి. వెరైటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఎన్నో వెరైటీస్. మనం వెరైటీ కావాలనుకుంటాం. అందుకనే వేరు వేరు రకాల ఇండ్లు, వేరు వేరు రకాల కార్లు, వేరు వేరు రకాల అన్ని ఫోన్లు, రకరకాలైనటువంటివి. సో అందుకే భగవంతుడు ఏం చేశాడు? ఎక్కువ రకాలు కావాలనుకుంటున్నావు కాబట్టి 84 లక్షల రకాల దుస్తులు ఉన్నాయి. నువ్వు ఏ దుస్తు కావాలంటే ఆ దుస్తు సెలెక్ట్ చేసుకోవచ్చు. రకరకాల కార్లు మనం చూస్తున్నాం, కొన్ని వేల రకాల కార్లు వస్తున్నాయి, లక్షల రకాల కార్లు వస్తున్నాయి. నువ్వు ఎంత అమౌంట్ ఇస్తే ఆ కార్ను మనం కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు జీవుకు. నీకు ఏది కావాలా? ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోవచ్చు. నీకు మలం తినాలనిపించింది అనుకోండి, పంది దుస్తులను ధరించవచ్చు. నీకు బాగా అరవాలనిపించింది, కాకి దుస్తులను ధరించవచ్చు. బాగా తినాలనిపించింది అనుకోండి, ఏనుగు దుస్తులను ధరించవచ్చు. ఇంకా బాగా నిద్రపోవాలనుకోండి, ఎలుగుబంటి శరీరం తీసుకోవచ్చు. ఎన్నో రకాలు. ఎక్కువ అసూయ చూపించాలనుకున్నాం అనుకోండి, పాము శరీరం తీసుకోవచ్చు. ఏమైనా చంపి తినాలనుకోండి, పులి శరీరం తీసుకోవచ్చు. ఈ విధంగా 84 లక్షల రకాల సెలక్షన్, గ్రేట్ సెలక్షన్. ఎవరి దగ్గర ఉన్నాయి ఎన్ని వెరైటీస్? ఎవరి దగ్గర లేవు, భగవంతుని దగ్గర ఉన్నాయి. ఏదైనా ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఓకే, పంది శరీరం చాలా బాగుంది, మలం చాలా ఆస్వాదనీయంగా ఉంది, ఇంకా 1000 సార్లు నేను జన్మిస్తాను ఇదే జన్మలో. ఓకే, నో ప్రాబ్లం. చెత్త తింటే చాలా బాగుంది, కాకి శరీరం తీసుకో, నో ప్రాబ్లం. మాంసం తింటే చాలా బాగుంది, పులి, సింహం తీసుకో, ఎన్ని జన్మలని తీసుకోవచ్చు. ఫ్రీ, డబ్బులు అవసరం లేదు. సో భగవంతుడు ఆయన ఏం చేశాడు? జీవుడికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. వాళ్ళ యొక్క కర్మలను బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి, వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వేరు వేరు దుస్తులు ధరిస్తూ ఉన్నారు. ధరిస్తూ ఎన్నో జన్మల నుంచి వేరు వేరు దుస్తులు ధరిస్తూ మనం చూస్తూ ఉంటాం. ఈ దుస్తులు వేసుకుంటాం, ఇవి బాగున్నాయి, ఇంకో ఇయర్ ఇంకో దుస్తులు, ఇంకో ఇయర్ ఇంకో దుస్తులు, రకరకాల ఇందులో బాగుంటామని చూస్తూ ఉంటాం. భక్తులు ఎక్కువ ధరించారనుకోండి, ఒకే రకమైన కలర్ డైలీ, కింద పైన ఒకే కలర్. కొందరు వైట్, లేదంటే కొందరు సాఫ్రాన్, కొందరు ఎల్లో, అంతే, ఒకటే కలర్. అంటే శరీరం పైన అంత మమకారం ఉండదు కాబట్టి. సో వేరు వేరు సెలక్షన్స్ ఉన్నాయి.
చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ జీవి చూస్తూ ఉంది, ఏ దుస్తులు ధరిస్తే ఆనందంగా ఉంది, ఎందులో ఆనందం ఉంది అని వెతుకుతూ ఉంది, వెతుకుతూ ఉంది, వెతుకుతూ ఉంది. చివరికి అన్ని జన్మలు 84 లక్షల జన్మల్లో ఒక్కొక్క జన్మ ఎన్నిసార్లు తీసుకున్నామో తెలియదు. ఈ ఒక్క బ్రహ్మాండంలోనే కాదు, కొన్ని కోట్ల కొలది బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఇలాంటి కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. ఒకసారి ఒక బ్రహ్మాండంలో, ఇంకోసారి ఇంకో బ్రహ్మాండంలో, ఇంకోసారి ఇంకో బ్రహ్మాండంలో కూడా జన్మించవచ్చు. ఈ విధంగా బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్. ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ 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 పుడుతూ చేస్తూ మధ్యలో రోగాన్ని, ముసల్తానాన్ని అనుభవిస్తూ ఈ జీవి పరితపిస్తూ ఉంది ఆనందం కోసం. ఎందుకు? ఈ జీవి యొక్క సహజ స్వభావం ఆనందంగా ఉండడం. అందరూ ఆనందం కోసం చూస్తాం. అందరు చూస్తున్నారు ఆనందం కోసం. ప్రతి ఒక్కరు ఆనందం కోసం చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలని చూస్తున్నారు. ఎవరైనా కావాలని దుఃఖం కోరుకుంటారో ఎవరు కోరుకోరు. సో చివరికి ఈ యొక్క జీవి వెతికి వేసారిపోయింది. జీవి అంటే ఎవరో కాదు, మనమే. మనం బద్ధ జీవులం. వెతికి ఆనందం కోసం వెతికి 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 విసిగిపోయాం. ఇందులో ఆనందం లేదు. సో ఏ జీవి అయితే తెలుసుకుంటుందో ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం లేదు, ఇది కారాగారం, ఇక్కడ చావు, పుట్టుక, ముసల్తనం, రోగం, ఇవి 4 తప్పవు ఎవరికైనా. ఎంత ధనవంతుడైనా, ఎంత సౌందర్యవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంతటి వైరాగ్యం ఉన్నా, ఎంతటి ఐశ్వర్యం ఉన్నా, ఎంతటి బలవంతుడైనా ఈ 4 మాత్రం తప్పు. సో ఈ జన్మ మృత్యు జరావ్యాధుల్లోనే నేను పడిపోతున్నాను, నేను దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఆ జీవికి ఎవరికైనా ఆలోచన వస్తే వాళ్ళు తిరిగి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నుంచి వాళ్ళు విడుదలవుతారు. అసలు మనిషి జన్మ వచ్చింది అందుకు. ఈ 84 లక్షల జన్మల్లో ఇక మానవ జన్మనే అత్యున్నతమైనటువంటిది. ఈ మానవ జన్మలోనే ఈ అవకాశం ఇవ్వబడింది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. దేర్ ఫోర్, అందువల్ల, అంటే దేనివల్ల? ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టే ఈ యొక్క జిజ్ఞాస. ఎలా నేను ఈ యొక్క చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి తప్పించుకోవాలా? ఎలా నేను ఆనందాన్ని తిరిగి పొందాలా? ఎలా ఈ త్రివిధ క్లేశాల నుంచి నేను బయటపడాలి? ఎలా ఈ యొక్క భౌతిక సంసారం నుంచి, భవసాగరం నుంచి మనం బయటపడాలి అనేక ప్రశ్న ఈ యొక్క మానవ జన్మలో వస్తుంది. కానీ ఆధునిక కాలంలో ఈ ప్రశ్న ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ఇది చిన్న వయసు నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఒక జ్ఞానం. కళాశాలలో ఏం నేర్పిస్తున్నారు? ఎలా ధనాన్ని సంపాదించాలి, ఎలా ఇతరులను మోసం చేయాలా, ఎలా మనం మోసపోవాలా, ఎలా చెడు అలవాట్లు నేర్చుకోవాలా, ఇవే నేర్పిస్తున్నారు. అంత నాస్తికత్వం. అందుకనే శ్రీల ప్రభుపాల వారు ఏం చెప్తారు, వీటిని కూడా కసాయిషాలు అంటారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఆస్తికత్వాన్ని వాళ్ళు చంపేస్తున్నారు. కానీ వైదిక సంస్కృతిలో చిన్న వయసు నుంచే ఈ యొక్క జిజ్ఞాస వాళ్ళకు నేర్పిస్తారు. ఎలా ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి, ఎలా ఇందులోంచి మనం విడుదల పొందాలి అని ఈ యొక్క జ్ఞానం అనేది ఇస్తారు. దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో 100కి 99.9% ప్రజలకు ఈ విషయం తెలియదు. ఎలా ఈ యొక్క మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జన్మ మనకు సంప్రాప్తించింది. ఇది తాత్కాలికమైనటువంటిది. లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహుసంభవాంతే మానుష్యమర్తదం అనిత్యం అపీహధీర తూర్ణం యతేత నపతే తన మృత్యయావాన్ నిశ్రేహస్యాయో కలో సర్వతస్యాత్. అంటే ఇది తాత్కాలికమైనప్పటికీ ఇది చాలా మంచి అవకాశం. అందువల్ల బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా, త్వరగా ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని ఆయన స్వీకరిస్తాడు, ఏమాత్రం డిలే చేయకుండా. ఎందుకంటే కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జన్మ సంప్రాప్తించింది. ఈ మానవ జన్మలోనే ఇది అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దాన్ని మరిచిపోయేసి ఈ యొక్క కృత్రిమంగా ఆనందంగా ఉండాలని చూస్తున్నారు. సహజమైనటువంటి ఆనందం కోసం చూడట్లేదు. సహజమైనటువంటి ఆనందం ఎలా వస్తుంది?
భగవంతుని సేవ చేయడం ద్వారా వస్తుంది. ఈ కృత్రిమమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకొని దీనిలో ఆనందం ఉందని చూస్తాం. మరి ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఎవరైనా సుఖంగా ఉన్నారా? లేదు. ఎందువల్ల? ఈ యొక్క జీవన విధానం అలా ఉంది. ఎలాంటి జీవన విధానం? భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క జీవన విధానం. భగవంతుడు ఇచ్చిన జీవన విధానం కాదు. అందువల్ల మనం చూడండి, మనం తాగేటువంటి నీళ్లు కలుషితం అయిపోయినాయి, మనం పీల్చేటువంటి గాలి కలుషితం అయిపోయింది, మనం ఉండేటువంటి భూమి కలుషితం అయిపోయింది, ఇప్పుడు స్పేస్ కూడా కలుషితం చేస్తున్నారు, ఆకాశాన్ని కూడా. ఆహారం కలుషితం అయిపోయింది, మన వాతావరణం మొత్తం కలుషితం అయిపోయింది. గ్లోబల్ వార్మింగ్ అంటే చూడండి, మన ఆనందం పొందాలనేటువంటి జీవి తనకు తానే ఆనందాన్ని కోల్పోతున్నాడు, తన వల్లనే ఆనందాన్ని కోల్పోతున్నాడు. ఎందువల్ల? అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక జీవన విధానాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సూచనలు మర్చిపోయి ఈ కృత్రిమంగా ఏదో పొందాలనేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది సాధ్యమవ్వదు. సో ఎవరైనా భౌతికంగా ఆనందంగా ఉన్నారా? కనీసం భగవంతుని సేవ చేస్తే ఆనందం వస్తుంది అని చెప్తున్నాం. లేదు, చాలామంది ఆనందంగా ఉన్నారని మనం ఎవరైనా అంటే, భౌతికంగా కూడా ఎవరు ఆనందంగా లేరు. ప్రత్యేకంగా ఇక ఆధునిక యుగంలో ఈ టెక్నాలజీ యుగం అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల ప్రజలు పూర్తిగా మైమరిచిపోయారు భగవంతుడు. కృష్ణుడు అంటేనే తెలియదు ఎవరికి, భగవద్గీత అంటే కూడా తెలియదు, భగవంతుడు అంటేనే తెలియదు ఎవరికి. దానిలో పూర్తిగా క్లిష్టతరమైనటువంటి జీవన విధానంలో వాళ్ళు పడిపోయారు. వైదిక సంస్కృతిలో ప్రజలు వాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు. ఇక్కడ ప్రభుపాల చెప్తున్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వేరు వేరు వర్ణాల వాళ్ళు వేరు వేరు యొక్క ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉండేవారు. కానీ ఉదయం సాయంకాలం వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఈ ప్రకృతితో ఉంటారన్నమాట, ఈ ప్రకృతితో జీవించేవాళ్ళు. సో వాళ్ళకి అర్థమవుతుంది, ఓ భగవంతుడు అనేది ఉన్నాడు. వాళ్ళేమి భగవద్గీత ప్రవచనం వింటేనే వాళ్ళకి తెలుస్తున్నాం కదా, వాళ్ళకి తెలుసు, ఓకే ఈ వర్షాన్ని భగవంతుడు ఇస్తున్నాడు, ఈ ఆహారాన్ని భగవంతుడు ఇస్తున్నాడు, ఈ ఇల్లు కట్టుకోవడానికి మట్టి భగవంతుడు ఇస్తున్నాడు, అన్నీ భగవంతుని ద్వారా వస్తున్నాయి. అంటే వాళ్ళకి సహజంగానే వాళ్ళకి తెలుసు, ఈ యొక్క ప్రతిది కూడా అన్ని భగవంతుని ద్వారా జరుగుతున్నాయి. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఈ త్రిగుణాల వల్ల నన్ను గుర్తించారని చెప్తున్నాడు. భగవంతుడు ఎందుకు గుర్తించారు? వాళ్ళ భగవంతుడితో పని లేదు వాళ్ళకి. కానీ మనం ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళకి అడగొచ్చు, మరి ఈ యొక్క సూర్యరశ్మి ఎలా వస్తుంది, చంద్రుని వెన్నెల ఎలా వస్తుంది, ఈ భూమి ఎలా ఉంది, మనం రోజు ఆహారం తింటున్నాం, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం మిషన్లో తయారు చేయలేము ఆహారం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. సో ఇక్కడ మనం యజ్ఞం చేస్తేనే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తేనే ఆహారం వస్తుంది. అనేక రకాలైనటువంటి యొక్క ఆహారం మనం తింటున్నాం, ఎలా వస్తుంది? భూమి నుంచి వస్తుంది. సో అది భగవంతుడు ఇచ్చినటువంటి. సో ఎవరైనా అనొచ్చు, నేను భగవంతుని నమ్మను, నేను భగవంతుని గుర్తించను అంటే, ఇది మన యొక్క నమ్మకం పైన లేదు. ఇది మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పుడు సూర్యుడు కనిపించట్లేదు, మేఘాలు కప్పివేసాయి, అప్పుడు సూర్యుడు లేదని మనం చెప్పలేం. సో వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సహజంగానే వాళ్ళ భగవంతుడు అంటే తెలుసు. ఆ జీవన విధానం ఎలా ఉందంటే ప్రతిదీ కూడా భగవంతునితో సంబంధం పడి ఉంది, ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా ఉంది, ప్రకృతితో సంబంధం ఉంది. సో ఈ యొక్క టెక్నాలజీ వల్ల ప్రజలు పూర్తిగా ఆ కృత్రిమ జీవన విధానం ద్వారా అసలు ఈ యొక్క ప్రకృతితో సంబంధం లేకుండా, భగవంతుడు ఇచ్చిన విధానంతో సంబంధం లేకుండా వాళ్ళ సొంత విధానం తయారు చేసుకునేసి వాళ్ళే భగవంతునిగా భావిస్తున్నారు. ఓ మేము పురోగతి చెందుతున్నాం, మేము ఇది సృష్టిస్తున్నాం, అది సృష్టిస్తున్నాం, మేము సూర్యుని దగ్గరికి వెళ్తున్నాం, చంద్రుని దగ్గరికి వెళ్తున్నాం. వేరువేరుగా వాళ్ళు ఈ మానవ జన్మను అనవసరంగా వేరు ప్రయత్నాలు చేసి భగవంతుని మర్చిపోతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా తయారయ్యారంటే ఇక్కడ ప్రభుపాల చెప్తున్నారు, రజోగుణం తమోగుణం. ఎవరైతే ఈ యొక్క రజోగుణంలో తమోగుణంలో ఉంటారో వాళ్ళకి యొక్క ఆధ్యాత్మిక జీవితం పైన ఆసక్తి ఉండదు.
ఈ కృత్రిమమైనటువంటి యొక్క అవసరాల్లో మునిగిపోయి కృత్రిమమైనటువంటి జీవన విధానంలో నివసిస్తూ భగవంతుని పూర్తిగా మర్చిపోయారు. సో అందుకే ఇక్కడ భగవద్గీత చెప్తూ ఉంది, మానవ జన్మ ఎంతో విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి యొక్క మానవ జన్మ కేవలం ఇంద్రియ భోగం కోసం వృధా చేయకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం తీసుకోవాలి. ఈ భగవద్భక్తిని మనం ఆచరించకుండా మన యొక్క జీవితం వృధా అవుతుంది. మన యొక్క జీవితం పశువులాగా అవుతుంది, 2 కాళ్ళ జంతువులాగా అని చెప్తున్నారు ప్రభుపాల వారు. శ్రీల ప్రభుపాల వారు ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు 1965లో. ఆయన వయసు 70 సంవత్సరాల వయసు. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పశువుల్లాగానే జీవిస్తున్నారు. మాంసం, మద్యం, జూదం, మైథునం చేస్తూ వాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదు. వాళ్ళకి ఎలాంటి ఆసక్తి కూడా లేదు, వాళ్ళకి ఎలాంటి విషయం లేదు వాళ్ళకు. సో శ్రీల ప్రభుపాల వారి యొక్క భగవద్గీత భాగవతాన్ని జ్ఞానాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ పూర్తిగా ఈ యొక్క భారతీయ జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, ఈ భగవద్గీత జీవన విధానానికి వాళ్ళకి నేర్పించారు. చూడండి, వాళ్ళు పూర్తిగా జీవితం అంతా వదిలేసేవాళ్ళు. జీవితాన్ని అంతా వదిలేసేసి హిప్పీస్ అంటారు వాళ్ళు. పూర్తిగా మొత్తం అంతా వదిలేసి ఆ రోడ్లో మద్యం, మత్తు పానీయాలు తాగుతూ మైథునాన్ని అనుభవించేటువంటి వాళ్ళు పూర్తిగా ఇక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు మారిపోయారు. సో శ్రీల ప్రభుపాల వారి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అందించారు. ఆయన 108 మందిరాలు నిర్మించి 14 సార్లు ప్రపంచమంతటా తిరిగి కొన్ని వేల సంఖ్యలో ఈ కృష్ణ భక్తిని ఇచ్చారు ఆయన. ఈ ప్రపంచంలో ఏదీ కొరత లేదు, ఒకటే ఒక కొరత, ఇక కృష్ణ భక్తిని ఆచరించట్లేదు వారు. మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే ఈ భగవద్భక్తిని మనం తీసుకోవాలి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావేత శాంతి అశాంతస్య కుతసుఖం. అంటే మనం శాంతి లేనప్పుడు సుఖం ఎలా వస్తుంది? మనకు శాంతి ఉండాలంటే భగవంతునితో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఏదైతే సంబంధాన్ని మనం కోల్పోయామో ఆ సంబంధాన్ని తిరిగి మనం స్థాపించుకోవాలి. సో దానికి చాలా సులభమైనటువంటి యొక్క మార్గం ఇవ్వబడింది. వేరు వేరు యుగాల్లో వేరు వేరు మార్గాలు ఇవ్వబడ్డాయి. కృతయతో ధ్యాయతో విష్ణు త్రేతాయో యజతో మకై ద్వాపరే పరిచర్యాయ కలోతత్ హరికీర్తన. సత్యయుగంలో ధ్యానం చేయడం ద్వారా భగవంతుని పొందేవాళ్ళు, ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాలు జీవించేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా అప్పటికి ఆయుష్ తగ్గింది 10,000 సంవత్సరాలు. ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు జీవించేవాళ్ళు పరిచర్య ద్వారా. ఈ కలియుగంలో ఆయుష్ చాలా తగ్గిపోయింది, 100 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు జీవించట్లేదు. తర్వాత ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా మందబుద్ధులు. వాళ్ళలో ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆసక్తి అనేది చాలా తక్కువ, ఆయుష్ తక్కువ, పవిత్రత తక్కువ, శుభ్రత తక్కువ, అన్నీ, సత్యం కూడా నశిస్తుంది, క్రమక్రమంగా అన్నీ కూడా నశిస్తున్నాయి. సో అందువల్ల కృష్ణుడే స్వయంగా కలికాలే నామరూప కృష్ణ అవతారం, స్వయంగా ఆయన నామరూపంలో ఆయన అవతరించారు. సో ఈ యొక్క కలియుగంలో 500 సంవత్సరాల క్రితం కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ యొక్క హరినామ సంకీర్తన ప్రచారం చేశారు. సో ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి దుర్మార్గులైనా సరే, నీచులైనా సరే, నికృష్టులైనా సరే, దౌర్భాగ్యులైనా సరే, ఎంతటి దీనమైనటువంటి అవస్థలో ఉన్నా సరే, ఎట్లాంటి జాతి మత కుల విభేదం లేకుండా ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వాళ్ళు ముక్త పురుషులు అవ్వచ్చు, ఈ త్రిగుణాల నుంచి బయటపడవచ్చు, కృష్ణుని తెలుసుకోవచ్చు. సో ఈ సులభమైనటువంటి మార్గం ఇవ్వబడింది. ఆయన ప్రభుపాల వారు వెళ్ళి పార్కులో ఇక హరినామ సంకీర్తన చేసేవాళ్ళు. చేస్తే వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. వచ్చి అది అప్పుడు వాళ్ళకి తెలియదు అంతగా. స్వామీజీ పాడుతూ ఉంటే వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చేవాళ్ళు. క్రమక్రమంగా ఆయన నుంచి ఈ యొక్క భగవద్గీత సందేశాన్ని విని, ఈ యొక్క భాగవతాన్ని విని, హరినామ సంకీర్తనను చేసి వాళ్ళు పూర్తిగా జీవితాన్ని మార్చేసుకున్నారు.
సో ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ఉద్దేశం అందరికీ యొక్క కృష్ణ భక్తిని ఇవ్వడం, అందరికీ యొక్క జీవన విధానాన్ని, అంటే ఈ యొక్క ఆ, కృష్ణుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని బోధించడం, మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఎన్నో ఆ, విధాలుగా ఈ యొక్క కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తూ ఉంది. సో దయచేసి ఈ యొక్క కృష్ణ భక్తిని మీరు స్వీకరించండి. ఎంతో విలువైనటువంటిది, ఎంతో ఆనందాన్ని దీనిలో పొందొచ్చు. ఈ యొక్క ఆనందం అనంతమైనటువంటి ఆనందం. ఈ భౌతిక ప్రపంచంలో పొందేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటిది. అది కేవలం కొంచెం మాత్రం ఉండేది. అది ఆది అంతం అనేది దానిలో ఉంది. సో అందువల్ల ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలంటే ఈ యొక్క కృష్ణ భక్తిని ఆచరించాలి. చాలా సులభం ఇది, దేనికి కష్టం లేదు. ప్రజలు ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు, యాగాదులు, తపస్సులు, హోమాలు, ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు, ఎంతో తపస్సు తీసుకుంటారు. ఇది చాలా సులభమైనటువంటి ఒక మార్గం. ఇది నవవిధ భక్తి మార్గం అంటారు దీన్ని. శ్రవణం చేయడం, భగవంతుని గురించి శ్రవణం చేయడం, భగవద్గీత శ్రవణం చేయడం, భాగవతాన్ని శ్రవణం చేయడం, ఈ యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని శ్రవణం చేయడం. తర్వాత దాన్ని కీర్తన చేయడం, ఇక హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయడం, ఇక భగవంతుని గురించి కీర్తించడం, ఆయన నామ రూప గుణలీలను కీర్తించడం, తర్వాత ఆయన గురించి స్మరించడం, ఆయనకు అర్చన చేయడం, ఆయనకు ప్రార్థన చేయడం, సో ఆయనతో సంబంధాన్ని మనం పెంచుకోవడం. సో ఈ విధంగా ప్రహ్లాదుడు ఆయన యొక్క భక్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు, నవవిధ భక్తి మార్గాన్ని. సో ఇది చాలా అవసరం మనకు ఈ మానవ జన్మలో. ఇది మనకు మిస్ అయిందంటే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు మనం తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. ఏ క్షణంలో మనం మరణిస్తామో తెలియదు. చూస్తున్నాం మనం ఆధునిక కాలంలో రకరకాలైనటువంటి యొక్క మరణాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త రోగాలు, యుద్ధాలు, అనేక రకాలుగా. సో ఒకవేళ మనం ఈ యొక్క పశుప్రాయులై, అంటే జంతు చైతన్యంలో మనం శరీరం వదిలేసామంటే మనం మళ్ళీ జంతువులాగా జన్మించాల్సి వస్తుంది. అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త కలేవరం ప్రయాతి సమద్భావం యార్తిపార్థాను చింతయన్. సో మనం అంత్యకాలంలో భగవంతుని స్మరిస్తూ మనం శరీరం వదిలేస్తే భగవంతుని యొక్క లోకానికి మనం వెళ్తాం. సో అందువల్ల ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం అందరికీ ఈ యొక్క కృష్ణ భక్తిని ఇస్తుంది. సో దయచేసి మీరందరూ పాటించండి. మీ యొక్క బంధువులకు, మీ యొక్క మిత్రులకు, మీ యొక్క స్నేహితులకు అందరికీ ఈ యొక్క కృష్ణ భక్తిని ఇవ్వడం. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది యొక్క భక్తిని ఆచరించే వాళ్ళు ఉన్నారు. సో ఎంతోమంది యొక్క కృష్ణ భక్తిని ఆచరిస్తూ ఉన్నారు. ఈ భగవంతుని యొక్క నామాన్ని చేయడం, భగవద్గీతను పఠించడం, భాగవతాన్ని పఠించడం, మనం ఏదైతే ఉందో అది భగవంతునికి అర్పించడం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి అప్రతం అశ్నామి ప్రయతాత్మన. మనం పెద్ద ఏది చేయాల్సిన అవసరం లేదు. పత్రం కనీసం కృష్ణుడికి మనం తులసీదళమైనా అర్పించవచ్చు, ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. పుష్పం, ఒక పువ్వును అర్పించవచ్చు, ఒక పండును అర్పించవచ్చు, నీళ్ళైనా అర్పించవచ్చు, ఏది లేకుండా నీళ్ళైనా అర్పించవచ్చు. సో ప్రేమతో ఆయనకు అర్పించడం, మనం ఏదైతే అర్పిస్తామో ఆయన ప్రేమతో ఆయన స్వీకరిస్తాడు. భగవంతుని ఆకలి దప్పికలకు అతీతమైనటువంటి వాడు. ఇక్కడ ఈ శ్లోకంలో అదే ఆయన చెప్తాడు, నేను త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడిని, ఈ భౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. ఆయన భక్తుడు ప్రేమతో ఆయన అర్పిస్తే ఆయన ఆకలి సృష్టించుకొని ఆయన స్వీకరిస్తాడు. సో ఇక్కడ భక్తులు ప్రతిరోజు ప్రసాదాన్ని ఏదైతే వండుతారో అది భోగం పెడతారు, భగవంతుడికి నైవేద్యం పెడతారు, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సో ఈ విధంగా ప్రతిరోజు మనం వండినటువంటి పదార్థాలను భగవంతుని నైవేద్యం పెట్టడం, భగవంతునికి అంటే మన యొక్క ఇంద్రియాలన్నీ ఆయన యొక్క సేవలో నియుక్తం చేయడం. సవై మన కృష్ణ పదార విందయో, మన మనస్సును కృష్ణు యొక్క పాదాల దగ్గర ఉంచడం. వచాంసి వైకుంఠ గుణానువర్ణని, మన యొక్క వాక్కు, మనం మాట్లాడుతున్నాం అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో రకాలైన విషయాలు, రాజకీయాల గురించి, ఆర్థిక విషయాల గురించి, సమాజ విషయాల గురించి,
ఎన్నో అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటాం. అది కాకుండా మనం కృష్ణుని గురించి, కృష్ణుని యొక్క నామం గురించి, ఆయన గుణాల గురించి, ఆయన లీలల గురించి, ఆయన గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. ఆ వైకుంఠనాథుని యొక్క గుణాలను మనం కీర్తించాలి. కరోర్ హరేర్ మందిర మార్జనేషు. సో మనకు చేయిలు ఉన్నాయి. ఆ చేయిలు భగవంతుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. శృతిం చకారం అచ్యుత సత్కతోదయే. మన యొక్క చెవులు ఉన్నాయి. ఆ చెవులు ఏం చేయాలా? భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ లీలలను వినడం కోసం ఉపయోగించాలి. అనవసరమైనటువంటి ఆ విషయాలను వింటూ ఉంటారు ప్రజలు. ఇప్పుడు ఏమైంది, అందరికీ స్మార్ట్ ఫోన్. మనం ఏం చేస్తున్నా, ఆ స్మార్ట్ ఫోన్ మనలో ఉన్నటువంటి స్మార్ట్నెస్ తీసేస్తుంది, మనను బుద్ధిహీనులుగా తయారు చేస్తుంది. 24 గంటలు ప్రజలు ఏమవుతుంది, సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు. ఎప్పుడు 24 గంటలు ఫోన్ 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 ఫోన్లే వాడుతున్నారు. ఏముంది దానిలో, ఏమొస్తుంది? ఒకరు అనుభవిస్తున్నారు, ఇంకొకరు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా తింటున్నారు అనుకోండి, తిన్నప్పుడు మనం చూసినాం అనుకోండి, మన కడుపు నిండుతుందా? ఎవరో ఒకరు అనుభవిస్తున్నా దాన్ని చూడడం ఏం ఉపయోగం లేదు. ఈ ఫోన్తోనే చాలా సమయం వృధా అవుతుంది. అందుకే మేము కూర్మ గ్రామంలో ఫోన్లు వాడం. చాలామంది ప్రజలు చదువుతుంటారు, మీరు ఫోన్ ఎందుకు వాడరు అనేసి. మేము అడుగుతుంటాం, ఫోన్ ఎందుకు వాడాలా? ఫోన్తో పనే. మీరు కరెంట్ ఎందుకు వాడరని అడుగుతారు, కరెంటుతో పనే. మీరు సిమెంట్ ఎందుకు వాడాలి, మన సిమెంట్తో పనే. అంటే ఆపోజిట్ క్వశ్చన్. ఎందుకు వాడాలి అసలు? వైదిక సంస్కృతులు ఇవి లేవు. సో ఈ కృత్రిమ జీవన విధానంలో పడిపోయాం మొత్తం. మనం పడిపోయి ఏం చేస్తే అన్నీ మర్చిపోయాం. అనవసరమైనటువంటి విషయాలు వింటూ ఉన్నాం. ఈ ఫోన్ ఉంటే అన్నీ వాటిలోనే చూడడం, దానిలోనే వినడం, దానిలోనే తినడం, దానిలోనే పడుకోవడం, దాంతోనే ఉండడం. 24 గంటలు జనాలు ఈ ఫోన్లతోనే ఉంటున్నారు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత ప్రజలు చాలా బుద్ధిహీనులుగా తయారయ్యారు. భగవంతుడు అంటే మర్చిపోయారు పూర్తిగా. అఫ్కోర్స్ ఇలాంటి ఫోన్లలో భగవంతుని గురించి వినొచ్చు, భగవద్గీత వినొచ్చు, భాగవతాన్ని వినొచ్చు, కృష్ణుని గురించి వినొచ్చు. కానీ భౌతికమైనటువంటి విషయాలు మనం ఎంత చూసినా దానిలో ఏమాత్రం తృప్తి మనం చెందాం. సో అందుకని ఈ చెవులను మనం దేనికోసం ఉపయోగించాలా? శృతిం చకారం అచ్యుత సత్కతోదయ. ఆ అచ్యుతుని యొక్క కథలను వినడం కోసం మనం ఉపయోగించాలి. జ్ఞానంచ తత్వాది సరోజ సౌరభే. సో ఇక మనం వాసనం భగవంతునికి అర్పించినటువంటి తులసీ దళాలను వాసన చూడడానికి, ఆయనకు అర్పించిన పూలను వాసన చూడడానికి ఉపయోగించాలి. ముకుందలింగాలయ దర్శనే దృశో. మన యొక్క శిరస్సును ఆయనకు పాదాభివందనం చేయడం కోసం, సాష్టాంగ ప్రణామం చేయడం కోసం, ఆయన శిరస్సును తలకు మన భూమికి తాకించి ఆయనకు వందనం చేయడం కోసం. ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు ఆ ఇంద్రియాధిపతి అయినటువంటి భగవంతుని యొక్క సేవలో నియోగిస్తే మనం నిజంగా ఆనందంగా ఉండవచ్చు. ఇది చాలా సులభమైన విధానం. ఈ ఇంద్రియాలను అనవసరంగా ఉపయోగించకుండా అవసరంగా భగవంతుని సేవలో ఉపయోగించడం. మనమేమి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, రాజసూయ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో వ్రతాలు హోమాలు ఇవి చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనకున్నటువంటి ఇంద్రియాలు ఆ కృష్ణ యొక్క సేవలో ఉపయోగిస్తే మనం నిరంతరం ఆయన సేవలో ఉంటే మనం ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడతాం. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నుంచి మనం బయటపడతాం. మరి ఎందుకు ప్రజలు దీన్ని తీసుకోవట్లేదు? రజోగుణం తమోగుణంలో మునిగిపోయి ఉన్నారు ప్రజలు. కృష్ణ భక్తిని ఎందుకు స్వీకరించట్లే అంటే ఈ రజోగుణం తమోగుణం ఈ గుణాలు ప్రభావితం చెందిస్తున్నాయి. ఈ గుణాలు మనం ఫోర్స్ చేస్తున్నాయి, మన మనస్సును, మన యొక్క ఇంద్రియాలను అంతా కూడా నియంత్రణ చేస్తున్నాయి. అందుకనే ప్రజలు చేసేటువంటి యొక్క విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జీవన విధానం తయారైంది? చూడండి, ప్రజలు ఏం తింటున్నారు? విషాన్ని తింటున్నారు. మనం తినేటువంటి ఆహారం అంతా రసాయనాలతో ఉండే ఆహారం, ఆ విషయాన్ని మనం తింటున్నాం. నీళ్ళంతా కూడా విషయం అయిపోయింది. మీరు చూడండి, ఇక్కడ అంతా కూడా పాడి పంటలు ఉండేది, అంత వరి పండించేవాళ్ళు. ఇప్పుడు అది ఆపేసేసి మొత్తం ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ పెట్టారు, ఫిష్ ఇండస్ట్రీ. సో అది ఏం జరుగుతుంది? మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని మనం మర్చిపోయి మనం కృత్రిమమైనటువంటి అవసరాలను పెంపొందించుకొని మనం ఏర్పరచుకున్నటువంటి జీవన విధానం వల్ల
మనం భగవంతుని మర్చిపోతూ ఉన్నాం. అది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. సో దయచేసి మీరు ఈ యొక్క భక్తిని స్వీకరించండి. భగవంతుని యొక్క నామాన్ని మీరు జపం చేయండి. ఈ భగవద్గీతను చదవండి. సో మీరు చూడొచ్చు, ఇలా ఇక్కడ జపమాల ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఈ యొక్క జపమాల తీసుకొని వెళ్ళండి. ఇందులో 108 పూసలు ఉంటాయి. ఇక్కడ హరినామం గురించి చాలా శ్లోకాలు రాశారు, మీరు చదవచ్చు. హరినామం యొక్క మహత్యం. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యద. అంటే ఈ యొక్క కలయుగంలో కలహాలే ఉన్నాయి, మొత్తం గొడవలే మనం చూడొచ్చు. కపట యుగం, కలహయుగంలో హరినామ సంకీర్తన ఒకటే మనకు ముక్తికి ఉపాయమై ఉన్నది. వేరే ఉపాయం లేదు, వేరే ఉపాయం లేదు, వేరే ఉపాయం లేదు. కలో దోషే నిదేరాజన్ అస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. సో ఇక్కడ కలియుగంలో అన్ని దోషాలే ఉన్నాయి. దోష సాగరం, సముద్రం ఎలా ఉందో అన్ని దోషాలతో నిండి ఉంది. సో అందువల్ల ఒకటే ఒక మహాగుణం ఏమంటే ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించడం. ఈ యొక్క హరే కృష్ణ మంత్రమే మనం భవబంధ విముక్తుల్ని చేస్తుంది. ఇది మనకు భగవద్ధామానికి చేస్తుంది. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తం అభిన్నత్వం నామనామిన. సో ఈ యొక్క నామం ఎలాంటిది? ఇది చింతామణి, ఇది సాక్షాత్తు భగవంతుడే. కృష్ణునికి కృష్ణుని యొక్క నామానికి తేడా లేదు. అంటే ఈ యొక్క నామాన్ని మనం జపం చేస్తే మనం కృష్ణుని చూడొచ్చు, కృష్ణుడితో మాట్లాడవచ్చు, కృష్ణుడితో ఉండొచ్చు. కృష్ణుడు మన నాలుక పైన నాట్యం చేస్తాడు. అంటే భౌతికమైనటువంటి పేరుకు భగవంతుని పేరుకు తేడా ఉందన్నమాట. మామూలుగా ఒక వస్తువు పేరు ఉంది, ఆ వస్తువు పేరుకు ఆ వస్తువు తేడా. మనకు దాహం అయిందనుకోండి, దాహం అయితే నీరు 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 లేదా నీళ్ళు 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 అన్నాం అనుకోండి, మనం దాహం తీరుతుందా? దాహం తీరదు. కానీ మనం కృష్ణ అంటే కృష్ణుడే ఉంటాడు ఆ నామం. రామ అంటే రామ. సో సాక్షాత్తు భగవంతుడే యొక్క నామం. సో ఈ యొక్క నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, నామాన్ని అయితే ఎవరైతే జపిస్తారో, నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో, సాక్షాత్తు మనం కృష్ణునితో ఉండొచ్చు. చాలామంది అడుగుతారు, మీరు భగవంతుని చూడొచ్చా? మీరు చూసారా? భగవంతుని చూడొచ్చు. ప్రతి క్షణం భగవంతునితో ఉండొచ్చు, భగవంతునితో మాట్లాడొచ్చు, చూడొచ్చు, ఆయనతో ఉండొచ్చు, ఆయనతో సాంగత్యం చేయొచ్చు. అంత శక్తివంతమైనటువంటి యొక్క నామం ఇది. కొన్ని వేల అశ్వమేధ యజ్ఞాలు చేసినప్పటికీ, కొన్ని వేల రాజసూయ యజ్ఞాలు చేసిన, ఎన్ని తపస్సులు, ఎన్ని హోమాలు, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్నో రకాలుగా ప్రజలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అని, మార్గశిర మాసం అని, ధనుర్మాసం అని ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తుంటారు. ఇవన్నీ చేసినప్పటికీ ఈ యొక్క హరినామంతో సమానమైనటువంటిది లేదు. ఈ యొక్క నామం చాలా శక్తివంతమైనటువంటిది. ఒక సాధువు దగ్గర, అంటే సనాతన గోస్వామి దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. వస్తే ఆయన ఏదైనా ఏమని అడుగుతారు. సో విలువైనటువంటి వస్తువు ఇస్తారు ఆయనకు, స్పర్శమని. ఆ స్పర్శమని తాకితే అది బంగారం అయిపోతుంది. ఏది తాకితే అది బంగారం అయిపోతుంది. సో ఆయన తీసుకొని వెళ్తాడు, తీసుకొని వెళ్ళి ఇది నిజమేనా కాదని చూస్తాడు. ఆ తాకగానే బంగారం అయిపోతుంది. ఈ టేబుల్ తాకేవానికి బంగారం అయిపోతుంది, ఇది తాగా బంగారం అయిపోతుంది, ఇది తాకితే బంగారం అవుతుంది, ఇల్లు తాకితే ఇల్లు బంగారం అయిపోతుంది. కానీ అది ఎందులో ఉండే? అది ఒక చెత్త బుట్టలో ఉండే అనమాట. సో ఆ వ్యక్తి ఆలోచించాడు, ఈ సాధు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు, ఎంతో విలువైనటువంటిది. చూడండి, ఎవరికైనా మనం ఇస్తే ఎలా ఉంటుంది, అంతా బంగారం అయిపోతుంది. బంగారం రేటు కూడా చాలా ఎక్కువ ఉంది. ఎంత ఉంది బంగారం కాస్ట్ కూడా? 13,000. చాలా కాస్ట్ పెరిగిపోయింది. సో ఏది తాకితే అది బంగారం అవుతుంది. సో ఈ వ్యక్తి ఆయన ఆలోచించాడు అనమాట, అంటే ఇట్లాంటి విలువైనటువంటిదే ఈ యొక్క చెత్త బుట్టలో వేసాడు, అంటే దీనికంటే ఇంకెంత విలువ ఉంటుంది, దీనికంత విలువైంది ఇంకా ఉంటుంది. సో మళ్ళీ ఆయన వెళ్ళేసి ఆ సాధువుని అడుగుతాడు, సో మీ దగ్గర ఇంకా విలువైంది ఏముంది, దీన్ని మీరు చెత్త బుట్టలో పడేశారు, ఇంకా విలువైంది ఏమని అడుగుతాడు. సో అప్పుడు ఆయన చెప్తాడు సనాతన కోసం, ఇంకా విలువైనటువంటిది ఈ యొక్క భగవంతుని యొక్క నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది చింతామణి. ఈ మణి ఏం చేస్తుంది?
మనకు ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడేస్తుంది. ఈ భవసాగరం నుంచి బయటపడేస్తుంది. ఈ భౌతిక అస్తిత్వాన్ని మనం తీసేస్తుంది. ఎన్నో కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి యొక్క కామ్య కర్మ పరంపర నుంచి మనకు దూరం చేస్తుంది ఈ యొక్క నామం. ఈ యొక్క నామం దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, నిత్య నూతనమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఆనందం మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది. ఈ యొక్క నామం ఎంత మనం జపం చేసినా మళ్ళీ జపం చేయాలనిపిస్తుంది. మామూలుగా భౌతికమైనటువంటి పేరు ప్రభుపాల వారు ఉదాహరణ ఇస్తారు. కోకోకోలా 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 ఎంతసేపు అంటాం మనం. సో ఇక్కడ భక్తులు మీరు చూడండి, ఎప్పుడు ఈ నామం జపం చేస్తూనే ఉంటారు. 1,00,000 నామాలు చేస్తారు, 2,00,000 నామాలు చేస్తారు, 3,00,000 నామాలు చేస్తారు. మీరు చూడండి, భౌతికమైనటువంటి ఏదైనా సాంగ్ ఉందనుకోండి, ఎన్నిసార్లు మీరు వాడతారు? సినిమా ఎన్నిసార్లు మీరు చూస్తారు? 1000 సార్లు మీరు వింటారు, బోర్ వస్తుంది. కానీ ఇది 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు. అంటే ఎలాంటిదంటే ఈ యొక్క మంత్రం ఎన్నిసార్లు చేస్తే ఇంకా అన్నిసార్లు ఆనందం పెరుగుతుంది, ఇంకా చేయాలనేసి అనిపిస్తుంది. ప్రతి క్షణం పూర్ణామృత స్వాదనం, అంటే ప్రతి క్షణం ఈ యొక్క ఆస్వాదనీయత పెరుగుతుంది ఈ యొక్క నామంలో. ఈ యొక్క నామం ఎవరు జపిస్తారో, కుక్క మాంసము తిని చండాలుడైనా సరే అతను మహాత్మునుగా పరిగణించబడ్డాడు. ఈ నామం కొన్నిసార్లు హేళనగా చేసినా సరే వాళ్ళకు ప్రయోజనం వస్తుంది, కొన్నిసార్లు దూషణ చేసినా సరే ప్రయోజనం వస్తుంది. సకల శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో, పురాణాల్లో ఈ యొక్క నామం గురించి కీర్తించబడింది. సాక్షాత్తు కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి ఈ బద్ధ జీవులను ఉద్ధరించాలనేసి ఈ నామాన్ని అందరికీ ప్రసాదించాడు. ఇది ఎంతో గొప్ప వరం, చాలా గొప్ప వరం. సో దీని యొక్క విలువ మనకు తెలియట్లేదు. ఈ యొక్క నామం ఉందంటే కృష్ణుడే, సాక్షాత్తు భగవంతుడే మనతో ఉన్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో మనం తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం. అందులో నిజమైనటువంటి ఆనందం లేదు, అది కేవలం భ్రమ. ఏదైనా సరే భౌతిక ప్రపంచంలో మనం సుఖమైన తాత్కాలికమే, దుఃఖమైన తాత్కాలికమే. మనం సుఖం వచ్చినా ఆపలేము, మనం దుఃఖం వచ్చినా ఆపలేము. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ప్రహ్లాదుడు. సో మనం ప్రయత్నించాల్సింది ఏమంటే ఈ యొక్క నామాన్ని జపం చేయడం. ఇది ఎవరైనా చేయొచ్చు, జాతితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ధనిక పేదతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ యొక్క నామాన్ని జపం చేయొచ్చు. ఇది ఎంత శక్తివంతమైనటువంటిదంటే ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా మార్చేస్తుంది ఈ యొక్క నామం. ఈ నామ సంకీర్తన ప్రపంచానికే శాంతినిస్తుంది, అన్నీ మారిపోతుంది. సో దయచేసి ఈ యొక్క నామాన్ని మీరు జపించండి. ఇక్కడ చాలామంది జపం చేస్తున్నారు, అందరూ తిలకం పెట్టుకొని ఉన్నారు. సో ఎవరైతే ఈ యొక్క నామాన్ని జపించట్లేదు, ఎంతమంది మీరు ఈ జపం చేయట్లేదు? చేయలేదా? చేయని వాళ్ళు అందరూ చేస్తారు, చేసేవాళ్ళు చేయొద్దండి, జపం చేసేవాళ్ళు. ఇప్పుడు చేయని వాళ్ళు అర్థమైంది అంటే చేయడానికి మొహమాట పడుతున్నారు. సో ఇంకా మీరు దయచేసి ఈ మాలను కొనుక్కొని వెళ్ళండి, అక్కడ స్టాల్లో ఉంటాయి. ఇలాంటి మాల ఉంటుంది, ఒక సంచి ఉంటుంది. ఇదేమంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఈ యొక్క వేలు తాకకూడదు, ఇది చూపుడు వేలు, ఎందుకంటే అందరినీ తప్పులు మనం చూపిస్తాం కాబట్టి. ఈ సంచిలో ఇలా పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని చెవులతో వినాల, ఈ యొక్క మంత్రాన్ని బయటికి చెప్పాల. మీరు ఒక్క మాలైనా మీరు కనీసం జపించడం ప్రారంభించండి. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని లక్షల కోట్లు మీరు ధనం గడించినా, ఎంత ఆస్తి అంతస్తులు మీకున్నా, ఎన్ని విషయాలు, ఎంత పేరు ప్రతిష్ట మీరు సంపాదించినా దీనిలో పొందిన ఆనందాన్ని మీరు పొందలేరు. ఇది ఎంతో ఆనందమైనటువంటిది. ఇది సముద్రం కంటే ఎక్కువ ఆనందం. ఇది సముద్రం ఎంతో అంతులేనటువంటి ఆనందాన్ని మీరు పొందొచ్చు. ఇది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, ఇక్కడ స్టాల్లో దొరుకుతాయి. ఈరోజు మీరు కొనుక్కొని వెళ్ళి మీరు ఏ సమయంలో అయినా చేయొచ్చు. దీనికి ఎలాంటి నిబంధనలు లేవు, ఎవరైనా దీన్ని చేయొచ్చు. నాలుక ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని చేయొచ్చు. సో ఇది చాలా సులభమైంది. తీసుకెళ్ళి ప్రతిరోజు మీరు జపం చేయండి. ఈ రోజు నుంచే ప్రారంభించండి.
రేపు కాదు, ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. ఆ తర్వాత ఇంకా మనం ఈ త్రిగుణాల నుంచి బయటపడాలా, మనం కృష్ణుని గురించి అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అంటే ఎవరు, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం ఏమి, ఆయనకున్నటువంటి ఒక జ్ఞానం ఏమి, ఆయన ఎంత గొప్పవాడు. కృష్ణుడు అంటే తెలుసు, భగవంతుడు ఎంత గొప్పవాడు తెలుసుకోవాలంటే ఈ శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు మీరు చదవాలి. ఒకటి జపం చేయడం, తర్వాత ఈ ప్రభుపాద వారి పుస్తకాలను చదవడం. ఈ శ్రీల ప్రభుపాద వారు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలను తీసుకొని వెళ్ళారు. సో ఈ పుస్తకాల నుంచి ఆయన అందరికీ బోధించారు. ఈ పుస్తకాలు చదివే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ కృష్ణ భక్తిని స్వీకరిస్తున్నారు. సో మీ దగ్గర ఉండొచ్చు, ఉదాహరణకి భగవద్గీత చాలామంది ఉందంటారు, కానీ ఇది యథాతథం అంటే కృష్ణుడు ఏ విధంగా భగవద్గీతను ఉపదేశించాడు అర్జునుడికి, అదేవిధంగా ఎలాంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా, మార్పులు చేర్పులు లేకుండా, దానిలో ఎలాంటి తేడా లేకుండా ఉన్నది ఉన్నట్టు బోధించినటువంటి ఒక భగవద్గీత. ఇది ప్రతిరోజు మీరు చదవండి కొంచెంసేపు. ఎవరైతే భగవద్గీత లేదో అది కొనండి. భగవద్గీత లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చేయొద్దండి. భగవద్గీత లేని వాళ్ళు, భగవద్గీత ఉన్న వాళ్ళు చేయొద్దండి. కొందరు ఉన్నారు ఇంకా భగవద్గీత లేని వాళ్ళు. సో దయచేసి ఈ రోజైనా తీసుకెళ్ళండి భగవద్గీతను. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ భగవద్గీతలు ఇంకా కొన్ని తీసుకెళ్ళండి. ఇది పుస్తక ప్రచార మ్యారథాన్ అంటారు. ప్రపంచమంతటా కూడా ఈ నెలలో కొన్ని లక్షల కోట్ల భగవద్గీతలు వితరణ చేయబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 బుక్కులు కానీ 20 బుక్కులు కానీ ఒక బాక్స్ కానీ తీసుకెళ్ళి మీరు ఫ్రీగా పంచిపెట్టవచ్చు, డబ్బులకైనా అమ్మవచ్చు. మీ యొక్క మిత్రులకు, మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు, మీ ఇంటి ముందు వాళ్ళకు, ఇంటి వెనుక వాళ్ళకు, ఇంటి పక్క వాళ్ళకు, మీ యొక్క శత్రువులకు కూడా ఇవ్వచ్చు. మిత్రులకు, శత్రువులకు ఎవరైనా బాగుపడతారు. సో ఈ భగవద్గీతను మీరు ఇవ్వండి, వాళ్ళు నిజమైన ఆనందాన్ని పొందుతారు. తర్వాత ఇది శ్రీమద్ భాగవతం. సో ఇది కూడా భగవంతుని యొక్క అవతారం ఈ యొక్క కలియుగంలో. కృష్ణే స్వధామ పగదభి ధర్మజ్ఞానాదిభి సహ కలో నష్ట దుషం ఏష పురారారకో దునాదిత. అంటే కృష్ణుడు ఆయన అవతారాన్ని చాలించిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆయన ఏ విధంగా వచ్చాడు? ఆయన ఈ భాగవత రూపంలో ఆయన ఉదయించాడు. సాహిత్య అవతారం అయినటువంటి వ్యాసదేవుడు ఇక భాగవతాన్ని రాశాడు. సో ఈ భాగవతం ఏమంటే సకల శాస్త్రాల యొక్క సారం. ఇది ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు చాలా ఉన్నాయి. ఈ భీమవరం టౌన్ మొత్తం సరిపోదు ఆ పుస్తకాలు పెట్టడానికి. కానీ మనకున్నటువంటి ఆయుష్ తక్కువ, మనకున్నటువంటి సమయం తక్కువ, మనకున్నటువంటి ఇంట్రెస్ట్ తక్కువ. సో అన్నీ మనం చదవలేము. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? వ్యాసుని ద్వారా, అంటే నారదుడు ఉపదేశించాడు వ్యాసునికి, అన్ని శాస్త్రాల యొక్క సారం రాసి ఈ కలియుగం యొక్క జనులకు అర్థమయ్యే విధంగా ఈ భాగవతాన్ని అనువదించమని చెప్తారు. సో ఈ భాగవతంలో సకల శాస్త్రాల యొక్క సారం దీనిలో ఉంది. కూర్మ పురాణం, వరాహ పురాణం, నరసింహ పురాణం, వామన పురాణం, పద్మ పురాణం, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు అన్నీ భాగవతంలో సంకలనం చేయబడింది. ఈ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో, మామూలుగా ఏమంటారు? భాగవతం చదివితే భాగవతం మనం. సో ఈ భాగవతం ఏమంటే సాక్షాత్తు భగవంతుడే. ఈ భాగవతాన్ని మీరు ఇంట్లో ఉంచినారనుకోండి, సాక్షాత్తు కృష్ణుడు ఉన్నట్టు మీ ఇంట్లో. కృష్ణునికి ఈ యొక్క భాగవతానికి తేడా లేదు. శ్రీల ప్రభుపాల వారు ఆయన రోజు 2 గంటలు మాత్రమే నిద్రించేవారు. రాత్రంతా కూడా ఈ భాగవతాన్ని అనువదించేవారు. ఇది సంస్కృతంలో ఉండేది, దానికి తెలుగులో అంటే ఇంగ్లీష్లో ఆయన రాశారు. ఇప్పుడు 76 భాషల్లో అనువదించబడింది. ప్రతి ఇంట్లో భాగవతం ఉండాలి. స్కంద పురాణంలో చెప్పబడింది, ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో దేవతలు వచ్చి వాళ్ళకు ఆరాధన చేస్తారు. అంటే అంత ముఖ్యమైనది. అంటే భాగవతాన్ని ఇంట్లో ఉంచుకోవాలంటే భగవంతుని ప్రతిష్ఠించుకోవడమే. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకాముఖదామృత ద్రవసంయుతం పిబత భాగవత రసమాలయం ముహురహో రసిక భువిభావుక. ఇది రసమాలయం, ఇది వేదాల యొక్క కల్పవృక్షం. ఇది ఎలా వచ్చిందంటే పరీక్షిత్ మహారాజుకి ఆయనకు శాపం వస్తుంది. 7 రోజుల తర్వాత ఆయన చనిపోతారు అనేసి. ఆయన ప్రపంచాన్నంతా వెళ్ళేటువంటి రాజు, ఆయన మొత్తం వదిలేసేసి శుకదేవ గోస్వామి దగ్గరికి వస్తారు. అంటే నైమిషారణ్యం తర్వాత జరిగింది అది. శుకదేవ గోస్వామి దగ్గరికి వస్తారు, శుకతల దగ్గర. సో అక్కడికి సాధువుల దగ్గరికి వెళ్ళి మార్గదర్శకత్వాన్ని తీసుకున్నాడు. అక్కడ శుకదేవ గోస్వామి వస్తారు, వ్యాసుని యొక్క కుమారుడు. ఆయన 7 రోజులు నిద్ర ఆహారం లేకుండా పూర్తిగా ఇక భాగవతాన్ని ఆయన శ్రవణం చేస్తారు. శుకదేవ గోస్వామి ఆయన చెప్తారు. ఆ విధంగా ఆయన పరీక్షిత్ మహారాజు ముక్తి చెందుతాడు. సో ఈ యొక్క భాగవతం ఇది అమల పురాణం.
ఇది ప్రామాణికమైనటువంటిది. ఇది దయచేసి మీరు చదవండి. ఇందులో ప్రతి పేజీలో మనం కృష్ణుని దర్శించుకోవచ్చు. ప్రతి అక్షరంలో భగవంతుని దర్శించుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటిది. మీరు ఒకసారి చదివితే కాదు, 2 సార్లు చదవాలి, 3 సార్లు కాదు, ఎన్ని వేల సార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు మీ దగ్గర సమయం లేదు ఈ భాగవతం చదవడానికి, ఈ పుస్తకాలు అంటే ఇవి కేవలం 18 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు 18 పుస్తకాలు చాలా పెద్దయని. కానీ కొన్ని 18 లక్షల పుస్తకాల నుంచి అనువాదం చేసి 18 పుస్తకాలుగా మార్చారు. అంటే 18 పుస్తకాలు చూసి చాలా చిన్న వాల్యూమ్ ఇది. అంటే వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క, పురాణాల యొక్క సారాంశం అంతా ఈ పుస్తకాల్లో ఉంది. సో ఇది మీరు చదివితే మీ యొక్క జన్మ ధన్యమవుతుంది. మనం కృష్ణుని తెలుసుకోవచ్చు, కృష్ణుని చూడవచ్చు, కృష్ణుని దర్శించుకోవచ్చు. భాగవతం చదవని వాళ్ళ యొక్క జీవితం వృధానే, ఈ మానవ జన్మ వృధా అయినట్టే. సో దయచేసి ఈ యొక్క భాగవతం ఎవరి దగ్గర లేదు, భాగవతం ఎవరి దగ్గర లేదు చేయతండి, లేని వాళ్ళు. భాగవతం ఉన్నవాళ్ళు చాలామంది దగ్గర శ్రీమద్ భాగవతం లేదు. సో దయచేసి ఈ యొక్క మాసంలో చాలా మంచి మాసం ఇది, భగవద్గీత కృష్ణుడు చెప్పినటువంటి మాసం. ఈ భాగవతం సెట్ మీరు ప్రతి ఒక్కరూ ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఈ బాక్స్ తీసుకొని వెళ్ళండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది పెద్ద కాస్ట్ ఏం లేదు, దీన్ని డబ్బులు కట్టి అమ్మలేం, అమూల్యమైన 1000 కోట్లు, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు తక్కువే. కానీ కేవలం ప్రింటింగ్ ఛార్జ్ మాత్రం తీసుకొని మీకు ఇస్తున్నారు ఇప్పుడు. సో మీరు వెళ్ళేటప్పుడు ఈ భాగవతాన్ని తీసుకోండి. ఇంట్లో ఎన్నో వస్తువులు మనం పెట్టుకుంటాం, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, లక్షల రకాల వస్తువులు వస్తున్నాయి ఇప్పుడు, రకరకాలైన వస్తువులు. సూపర్ మార్కెట్లోకి వెళ్తే మీ కార్డ్ అంతా ఖాళీ చేసుకుంటారు. సో ఈ భాగవతాన్ని మీరు ఉంచినారనుకోండి, ఇది విలువైనటువంటి వస్తువు. ప్రతి ఇంట్లో ఈ యొక్క భాగవతం ఉండాలి. భాగవతం లేనటువంటి ఒక ఇల్లు అది శ్మశానం లాంటిదని చెప్తుంది శాస్త్రం. వైదిక సంస్కృతిలో ప్రతి ఇంట్లో ఉండేవి ఇక భాగవతం, రామాయణం, మహాభారతం. ఇప్పుడు అందరు ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు, ఇక ఫోన్లను పెట్టుకుంటూ ఉన్నారు అంతే. కుక్కలను పెట్టుకుంటున్నారు అవలంబనలు, ఈ పుస్తకాల వల్ల ఈ యొక్క అనేక రకమైనటువంటి వస్తువులు పెట్టుకుంటూ ఉన్నారు. సో దయచేసి భాగవతం తీసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక్క పేజీ అయినా మీరు చదవచ్చు. రోజు ఒక పేజీ ఉదయం, రోజు ఒక పేజీ సాయంత్రం. సో అప్పుడు మీరు ఇక జీవితంలో ఆనందాన్ని పొందొచ్చు. మనం కృష్ణుని తెలుసుకోవచ్చు, ఈ గుణాలకు అతీతం అవ్వచ్చు మనం. ఇవి సామాన్యమైనటువంటి పుస్తకాలు కావు ఇవి. ఇవి మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది రాశారు. కానీ ఈ శ్రీల ప్రభుపాల వారు రాసినటువంటి ఈ గ్రంథాలు కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలను మారుస్తున్నాయి, లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతూ ఉన్నాయి. ఇవి సామాన్య పుస్తకాలు కావు. సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఆయనకు చెప్పారు, ఆయన రాశారు. ఇవి తాకితేనే పవిత్రం అవుతాం, అంత పవిత్రమైనటువంటి గ్రంథాలు. సో దయచేసి వీటిని తీసుకోండి. ఈ భగవద్గీతను, భాగవతాన్ని తీసుకోండి, ఈ జపమాల తీసుకొని వెళ్ళండి. సో ఆ విధంగా మనం జీవితంలో ఆనందంగా ఉండొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? అర్థం కాని విషయాలు ప్రశ్నలు? ఇప్పుడు ఎవరెవరు జపమాలు తీసుకుంటారు చేయొద్దండి, ఆయన తీసుకుంటారు. భగవద్గీత ఎంతమంది తీసుకుంటారు? ఎవరు లేదు. భాగవత తీసుకొని వెళ్ళండి, మళ్ళీ అవకాశం దొరకదు. మళ్ళీ ఏ క్షణంలో మనం చనిపోతాం, ఏ క్షణంలో మనం బతుకుంటాం తెలియదు. ఎంతో సమయం మనం వృధా చేస్తున్నాం. సో అనవసరమైనటువంటి సమయం వృధా చేయకుండా వీటిని చదవండి. శ్రీల ప్రభుపాద కీ జాయ్, భగవద్గీత యథాతథం కీ జాయ్. సో ఇప్పుడు ఆరతి కార్యక్రమం ఉంటుంది, అందరూ పాల్గొనండి. రైట్.